ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ బిగ్ టీవీ ఆరోగ్య మహాయజ్ఞం నిర్వహించింది. అందులో భాగంగా నిర్మల్ జిల్లాలో 5 చోట్ల మెగా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసింది. ఈ మెడికల్ క్యాంపులకు విశేష స్పందన లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 200 మెడికల్ క్యాంపులను నిర్వహించింది బిగ్ టీవీ. అందులో భాగంగా నిర్మల్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులకు భారీగా తరలివస్తున్నారు స్థానికులు. మొదట బీపీ చెక్ చేయడం, ఆపై రక్త పరీక్షలు, ఇక ప్రైవేటు వైద్యులచే ఉచిత వైద్యం, ఉచిత మందుల పంపిణీ చేస్తున్నారు. ఈ వైద్య సేవల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. రైట్గా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా బిగ్ టీవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు 100కు పైగా మెగా మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మెగా మెడికల్ క్యాంప్కు ప్రజల నుంచి విశేషణ స్పందన వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్ జిల్లాలో ఒకే రోజు 5 మెగా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మేడిగూడ ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం పట్ల ఆదివాసీ గ్రామ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా నిర్మల్ జిల్లాలో ఒకే రోజు 4 మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఆదిలాబాద్ ఇటు నిర్మల్ జిల్లాలో 5 మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం పట్ల ఇట్లు ప్రజలు అదేవిధంగా పేషెంట్లంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఈరోజు నిర్మల్ జిల్లా పట్టణ కేంద్రంలోని బాగులవాడ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ కూడా మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం వల్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మెగా మెడికల్ క్యాంపుకు భారీ స్పందన వస్తుంది. సో చూస్తున్నాం ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా మెగా మెడికల్ క్యాంపుకు వచ్చిన పేషెంట్లకు ఉచితంగా వైద్యంతో పాటు అదేవిధంగా మందులను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. సో చాలా మెగా మెడికల్ క్యాంపు 5 మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం పట్ల ఇటు పేషెంట్లతో పాటు అదేవిధంగా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి డాక్టర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మెగా మెడికల్ క్యాంపుని ఏర్పాటు చేయడం వల్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? నా పేరు డాక్టర్ వేణుగోపాల్ కృష్ణ, నేను ఫిజిషియన్ని. అయితే బిగ్ టీవీ వాళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 100కు పైగా మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నారని తెలిసి చాలా సంతోషంగా ఉంది. ఈ క్యాంప్కి ఇక్కడున్న జర్నలిస్టులు అయిన శ్రీనివాస్ గారు, హరీష్ గారు నన్ను ఆహ్వానించడం, సో మేము డాక్టర్ నీలిమ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా డాక్టర్ నీలిమ మేడం నేను రావడం జరిగింది. ఇట్లాంటి క్యాంప్స్ నిర్వహించడం వెనక ఉన్న ఆంతర్యం నాకు తెలిసినంత వరకు అవేర్నెస్ క్రియేట్ చేయడం. ట్రీట్మెంట్ అనేది ఒక భాగం, ట్రీట్మెంట్ నిరంతరం జరిగే ప్రక్రియ, అంటే ఒక్క రోజుతో ఆగిపోదు. సో కాకపోతే ప్రజల్లో అవగాహన వస్తుంది, ఎట్లాంటి పరీక్షలు చేయించుకోవాలి, ఎట్లాంటి వైద్యుల్ని సంప్రదించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ ట్రీట్మెంట్ విధానాన్ని ఎట్లా ఫాలో అవ్వాలనేది మాకు తోచినంత వరకు మేము చెప్తూ ఉన్నాం. దాన్ని ప్రజల్లో అవగాహన కల్పించడం ఒక మంచి ఉద్దేశం. దాన్ని నిర్వహిస్తున్న బిగ్ టీవీ వారిని నేను అభినందిస్తున్నాను. ఇట్లాంటి కార్యక్రమాల వలన తప్పకుండా ప్రజల్లో అవగాహన వస్తుంది. అవేర్నెస్ ఒక్క రోజులో రాదు కాబట్టి ఇది నిరంతర. మెగా మెడికల్ క్యాంపుకు ఎట్లాంటి పేషెంట్ వచ్చారు, వారికి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? అన్ని రకాల పేషెంట్స్ వస్తున్నారు. ఎక్కువ జ్వరంతో వస్తున్నారు. ఒక పేషెంట్ తనకి హార్ట్ ప్రాబ్లం ఉందని స్టంట్ పడిందని వచ్చారు, ఆయనకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చాము. వివిధ రకాల రుగ్మతలు, అంటే సమ్ డర్మటలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పిల్లలు కూడా ఫీవర్స్తో వస్తున్నారు. మిగిలిన ఇంకా మేడంకి తెలుసు, మేడం చెప్తారు. సో మనతో మాట్లాడడానికి డాక్టర్ మీరం గారు. చెప్పండి మేడం, ఈరోజు బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు చాలా మెడికల్ క్యాంపు పెట్టి ఉంటారు. సో ఏ మీడియా కూడా చేయండి బిగ్ టీవీ ఒక ముందంజలో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఈరోజు మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏం చెప్తారు మేడం? మెడికల్ క్యాంప్స్ ఇలా నిర్వహించడం బిగ్ టీవీ వాళ్ళు నిజంగా హర్షణీయమండి. చాలా మంది పేషెంట్స్కి ఇది చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ రకరకాల ప్రాబ్లమ్స్తో వస్తున్నారు. ముఖ్యంగా రక్తహీనత, ఎముకల బలహీనత, ఫీవర్, సర్ది, దగ్గు అలాంటి వాటి ఎక్కువ ఇక్కడికి రావడం జరిగింది. దానికి తగిన మందులు కానీ టెస్టులు కానీ వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. థ్యాంక్స్ టు బిగ్ టీవీ. ఏం చెప్తారు మేడం ప్రజలకు, అంటే పేషెంట్లకు ఏం భరోసా ఇవ్వబోతున్నారు? ఎట్లాంటి పేషెంట్లు? ముఖ్యంగా వీళ్ళకి అవగాహన కల్పించడం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ అందుబాటులో ఉన్న మందుల ద్వారా
కొంతవరకు అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏమైనా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళకి ఇంకా కొన్ని రకాల టెస్ట్లు, స్కానింగ్స్, ఎక్స్రేలు అవసరం అయితే తప్పకుండా హాస్పిటల్కి రావాలి. అక్కడ వాళ్ళకి తగిన పరీక్షలు నిర్వహించి దానికి తగిన వైద్యం అందించడం సో జరుగుతుంది. మీరు ఇప్పటి వరకు చాలా మెడికల్ క్యాంపులు పెట్టుంటారు. సో బిగ్ టీవీ ఇది ఒకే రోజు 100కు పైగా మెడికల్ క్యాంపులు తెలంగాణ స్టేట్, ఆంధ్రప్రదేశ్లో కలిపి పెట్టడం జరుగుతుంది. ఇటు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా 5 క్యాంపులు పెట్టారు. సో క్యాంపులో మీరు పాల్గొన్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? బిగ్ టీవీ ఆధ్వర్యంలో నేను ఇది 5వ 6వ క్యాంప్లో పాల్గొనడం జరిగింది. చాలా గ్రామాల్లో నిర్వహించారు, విశేష స్పందన లభించింది. బిగ్ టీవీ వాళ్ళు ఇంకా కొన్ని అవగాహన కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా జరిపితే ఇంకా బాగుంటుంది. నిజంగా బిగ్ టీవీ వాళ్ళు ఇలా చేయడం హర్షణీయం. సో మనతో మాట్లాడడానికి ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించిన వారు ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడిద్దాం. చెప్పండి అన్న, ఏంది అసలు బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఈరోజు మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. మీరు ల్యాబ్ టెక్నీషియన్ ఎట్లాంటి పరీక్షలు చేస్తున్నారు? మా ల్యాబ్ తరపు నుంచి మేము డయాబెటిక్, షుగర్ ఉందా లేదా తెలుసుకోవడం కోసం పరీక్ష చేస్తున్నాం. అదేవిధంగా బ్లడ్ గ్రూప్ పరీక్షలు, ఏ వ్యక్తికి అయితే ఏ బ్లడ్ గ్రూప్ దాన్ని నిర్ధారణ చేసి బ్లడ్ గ్రూప్ చెప్పగలుగుతాం. అదేవిధంగా హిమోగ్లోబిన్ పరీక్ష, అంటే రక్తం పర్సంటేజ్ ఎంత ఉంది, మనిషికి సరిపోయేంత బ్లడ్ ఉందా లేదా, మేల్స్కి అయితే 14 ఉండాలి, ఫిమేల్స్కి అయితే 12 ఉండాలి. ఆ విధంగా మనకు బాడీకి సరిపోయేంత హిమోగ్లోబిన్ ఉందా లేదా అని ఈ 3 పరీక్షలు కూడా, బ్లడ్ గ్రూప్ పరీక్షలు, డయాబెటిక్ నిర్ధారణ పరీక్షలు, అదేవిధంగా హిమోగ్లోబిన్ రక్తం ఎంత పర్సంటేజ్ ఉందని తెలుసుకోవడానికి ఈ 3 పరీక్షలు కూడా మా శ్రీ సంధ్య డయాగ్నోసిస్ ద్వారా మేము ఫ్రీగానే చేస్తున్నాం. ఇవన్నీ కూడా మేము బిగ్ టీ ఆధ్వర్యంలోనే చేయగలుగుతున్నాం. ఇది మాది 2వ క్యాంపు. మాకు బిగ్ టీ వాళ్ళ ఆధ్వర్యంలో ఇది 2వ క్యాంప్ కనుక చాలా బాగా చేస్తున్నాం. సో మనతో మాట్లాడడానికి పేషెంట్లు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఈరోజు బిగ్ టీవీ ఆధ్వర్యంలో క్యాంపు ఏర్పాటు చేయడం పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ పేద ప్రజలకు కొంతవరకు ఆ సదుపాయం లేదు, కానీ బిగ్ టీవీ ద్వారా మేము చాలా ఆనందపడుతున్నాం. కొంతమంది అయితే చూయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ అవకాశం బిగ్ టీవీ ఇవ్వడం వల్ల మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ వైద్య శిబిరం కానీ, టెస్టులు కానీ చాలా చక్కగా జరుగుతున్నాయి. ఇలాంటి అవకాశాలు బిగ్ టీవీ మాకు ఇచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. సో ఒక సామాన్య ప్రజలు హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా అవస్థలు పడుతుంటారు, కానీ బిగ్ టీవీ ఇక్కడనే మీ దగ్గర ప్రైవేట్ హాస్పిటల్ వైద్యుల చేత, అదేవిధంగా ఉచితంగా మందులు పంపించేయడం, రక్త పరీక్షలు చేయడం పట్ల ఏం ఫీల్ అవుతున్నారు, ఎట్లా ఏం చెప్తారు? ఎట్లా అంటే చాలా ఆనందంగానే ఫీల్ అవ్వాలన్నాయి. ఎందుకంటే కొంతమందికి మనీ లేకుండా చాలామంది స్ట్రగుల్ అయ్యి ఇంట్లోనే వాళ్ళ సమస్యలు ఎవరికి చెప్పుకోలేక బాధపడే సందర్భాలు ఇవి. మీరు ఇలా బిగ్ టీవీ ద్వారా మా దగ్గరకు వచ్చి మీరుగా మా దగ్గరకు వచ్చి ఇంత మంచి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ రక్త పరీక్షలు కానీ, షుగర్ టెస్టులు, ప్రతి ఒక్కటి డాక్టర్స్ ద్వారా చాలా అంటే చాలా మెడిసిన్ ఉంది. అందరూ చాలా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు బిగ్ టీవీకి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు చెప్పండి అన్న, బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం ఏం చెప్తారు? ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నా కానీ కూడా పేద ప్రజలు ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్ళకపోయి కూడా కొన్ని సందర్భాల్లో మన దగ్గరికి వచ్చి స్వచ్ఛందంగా కొన్ని సంస్థలైనటువంటి పాత్రికేయులు కానీ, బిగ్ టీవీ లాంటి న్యూస్ ఛానల్స్ ఈరోజు డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళేమో కార్పొరేట్ హాస్పిటళ్ళకి వెళ్తారు, లేని వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళలేక ప్రభుత్వ హాస్పిటల్నే వైద్యం చూపించుకొని, ఆ వైద్యం చూపించుకున్న తర్వాత కూడా కొంచెం నయం కాకుండా కూడా ఉండి కూడా కొన్ని సందర్భాలలో ఇంట్లో కూర్చున్నటువంటి వాళ్ళు వృద్ధులు కానీ, 60 ఏళ్ళ వయసు ఉన్న వృద్ధులు కానీ ఈరోజు ఆనందంగా వచ్చి ఇక్కడ మా బాగులవాడ శిశు మందిర్ వాల్మీకి నగర్ దగ్గరకు వచ్చిన ఈ బిగ్ టీవీ ఛానల్కు మరియు ఈ శిబిరం ఏర్పాటు చేసిన వాళ్ళు అందరూ వచ్చి వేల మంది కూడా ఈరోజు బిగ్ టీవీ దగ్గర టెస్టులు కానీ, ఉదాహరణకు ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్స్ రక్త పరీక్ష మీ దగ్గరికి బిగ్ టీవీ మీ గల్లీకి బిగ్ టీవీ వచ్చి ప్రైవేటు వైద్యుల చేత వైద్యం అందించడం, ప్రైవేటు మెడిసిన్ ఇవ్వడం, అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించిన టెస్టులు చేయడం పట్ల మీరు ఏం ఫీల్ అవుతారు, ఏం చెప్తారు? డబ్బు ఉండి కూడా హాస్పిటళ్ళల్లో నయం కానీ జబ్బులు కూడా ఉన్నాయి. ఈరోజు ఉచితంగా వచ్చి బిగ్ టీవీ ద్వారా స్వచ్ఛందంగా మేము సేవ చేస్తున్నామంటే ప్రతి ఒక్క పేదవాళ్ళు వచ్చి ఈరోజు వైద్యం చేసుకొని మందులు తీసుకొని, గౌరవ డాక్టర్సు కృష్ణ సారు, లేడీ స్పెషలిస్టు
డాక్టర్ గారు నీలిమ గారు వాళ్ళ దగ్గరకు వచ్చి కొన్ని సమస్యలు లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నీ వాళ్ళకు చెప్పుకోవడం ద్వారా వాళ్ళు ఖచ్చితంగా శ్రద్ధ తీసుకొని మంచి మంచి టాబ్లెట్స్ మంచి టెస్ట్లు కూడా ఈ పక్కకే రాసిస్తున్నారు. వాళ్ళు మొత్తానికి బిగ్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మెగా మెడికల్ క్యాంపుకు భారీ స్పందన వస్తుంది. ప్రజల నుంచి కూడా చాలా ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. బిగ్ టీవీ యాజమాన్యానికి కూడా ప్రజలంతా కృతజ్ఞతలు చెప్తున్నారు. పేషెంట్లంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా మెగా మెడికల్ క్యాంపుకు అంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి పేషెంట్లంతా వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో 5 మెగా మెడికల్ క్యాంపుకు భారీ స్పందన వచ్చింది. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. బిగ్ టీవీ యాజమాన్యానికి అయితే ప్రజలు కావచ్చు పేషెంట్లంతా కృతజ్ఞతలు చెప్తున్నారు. కెమెరామెన్ భూమేష్తో సాయిలు, బిగ్ టీవీ నిర్మల్ జిల్లా నుంచి.